హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇంటికి వెళ్తున్నా ఎందుకంటే వినాయక చవితి పండగ సందర్భంగా. సో అక్కడ ఏమేం జరిగింది అంతా ముందు వీడియోలో అయితే మీరు చూస్తారు. కొత్తగా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేసి ఆలోచిస్తున్నాము. కామెడీ ఏంటంటే మేము ఇక్కడ ఏదో ఒకటి చేస్తున్నాము, వీళ్ళకి సాంగ్స్ కావాలంట. లిటరల్లీ మిడ్-నైట్ 1 అవుతుంది. ఇప్పుడు గనక సాంగ్స్ పెడితే ఆడోళ్ళు పొరకలతో కొడతాను అంటున్నాడు. మా ఒకసారి నీ గుండెలు మేము చేసుకొని చెప్పు మా, చిన్నప్పుడు నువ్వు కూడా ఇలా చేసావా లేదా? వైపు అందరూ అక్కడ పని చేస్తుంటే వీళ్ళకి మాత్రం సంబంధం లేనట్టు దూరంగా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే వినాయక చవితి సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ అదైతే కుదరలేదు. ఎందుకంటే అంత టైం లేదు. అప్పుడే వాయిస్ ఓవర్ ఇచ్చి అప్పుడే వీడియోస్ రోజుకోటి వ్లాగ్ లాగా తీద్దాం అనుకున్నాను, బట్ యాక్చువల్లీ అలా కుదరలేదు. సో అందుకే మ్యాక్సిమం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేసా ఇప్పుడు కూడా. బట్ నాకేమనిపించిందంటే రియల్ వాయిస్ ఉంటేనే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది కాబట్టి పండగ ఫెస్టివల్. సో ఇది ఒక మెమరీ లాగా నేను సేవ్ చేయాలనుకుంటున్నాను నా గ్యాలరీలో కానీ అరల్స్ యూట్యూబ్లో కానీ. సో అందువల్ల నేను వాయిస్ ఓవర్ ఎక్కువ ఇవ్వదలుచుకోలేదు. సో నెక్స్ట్ ఇయర్ మాత్రం కన్ఫర్మ్ అలా సిరీస్ స్టార్ట్ చేసి మీ ముందుకు వీడియోలు తెస్తాను. మేము ఇక్కడ ఇన్ని అవస్థలు పడుతుంటే ఇక్కడ చూడండి, గుళ్ళో వచ్చి మొత్తం ఎర్రనీళ్ళ బ్యాచే. మీరే వినండి పా. నీకేం సాంగ్ కావాలి పా? అర్ధరాత్రిలో మళ్ళీ పా. నీకేం సాంగ్ కావాలి పా? మా ఈదులోని అందగాడు. అరే తుప్పా చదవా మనకి వీడియో కావాలి. చాలా మంది వాడుకల విషయంలోనూ కొన్ని మంది గణపతి యొక్క నక్షత్రం ఈ ఫేస్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎన్టీఆర్ వీరాభిమాని. మీరు ఒకవేళ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినా కానీ ఎన్టీఆర్ బ్యానర్స్ తప్ప ఇంకేం కనపడవు, అంత పిచ్చి ఎన్టీఆర్ అంటే. ఒకప్పుడు ఫుల్ పీక్స్ ఎన్టీఆర్ని ఏమన్నా అన్నా కూడా వాళ్ళని కొట్టేదానికి తిరగబడిపోయాడు అనమాట. ఇప్పుడు కొద్ది అంతేం లేదు, మేలైంది చెప్పాలంటే. టైం మిడ్-నైట్ 1:30 అయింది. సో ఇంకా చాలు, ఇంకా మార్నింగ్ చూసుకుందాం అనేసి ఇంకా అందరం వెళ్ళిపోయామన్నమాట. ఎర్లీ మార్నింగ్ అయితే ఇలా ఉంది ఆ వీధిలోని పరిస్థితి, అక్కడి వాతావరణం అంతా. పిల్లలు చూడండి ఇప్పుడు దా లేచి అప్పుడే వచ్చేసినారు. ఈరోజే యాక్చువల్ డే 27th ఫెస్టివల్ డే. మనకైతే వినాయకుడి బొమ్మ కూడా వచ్చేసింది అనమాట. ఇంకేమైనా పెండింగ్ ఉందంటే అది కొబ్బరి మట్టలు, దానికోసం అందరూ బయలుదేరాం. వీడియో వస్తుందా? ఇక్కడ ఏంటంటే వాళ్ళు నైట్ టైం గొత్తులకి వెళ్ళారనమాట. ఆ టైంలో ఎంత కష్టమో అది వాళ్ళ ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మా తమ్ముడు బాధ ఏంటంటే వాడు కష్టం సందర్భాల్లో తప్పించుకున్నాడు అన్నదే వాని బాధ. ఇదంతా మా చెరువు అనమాట. ఫుల్గా లోడ్ వేసారు. చుట్టుపక్కల రోడ్ వర్క్ జరుగుతుంది. సో దానికి ఫుల్ మట్టి అనేది ఇక్కడి నుంచే తీసుకెళ్ళారు. ఒకసారి కానీ వంకొచ్చి చెరువు నిండిపోతే ఒక సముద్రం లాగా కనపడుతుంది మాకంతా, ఫుల్గా వాటర్ వచ్చేస్తే. వీడు చూడండి ఫోటోలు మాత్రం బీభత్సంగా దిగి పోస్ట్ చేస్తాడు, వీడియో మాత్రం వద్దన్నా అంటున్నాడు. ఎందుకంటే మనం కూడా అంతేలేండి, ఇంట్రోవర్ట్. అటు మాట్లాడడం రాదు, కెమెరా ముందుకు రాలేము. ఏదో ఇప్పుడిప్పుడే మనం ధైర్యం తెచ్చుకొని ముందుకు వస్తున్నాం అన్నమాట. మీరు ఏదైనా తప్పులు ఉంటే తప్పుగా మాట్లాడితే దయచేసి కొద్దిగా అర్థం చేసుకోండి. మనకి అంత ఎక్స్పీరియన్స్ లేదు,
సో ఏదో ఒక రోజు అనర్గళంగా ఎన్టీఆర్ లాగా మాట్లాడాలి, ఎన్టీఆర్ లాగా మాట్లాడాలి. రాజమౌళి కూడా షూట్ చేయండి, నేను షూట్ చేయండి. అమ్మాయి ఏం టార్చర్. అటు దూరంగా అయితే మన ఇంకొక బ్యాచ్ వస్తుంది, ఎర్నీల్ బ్యాచ్. మేమైతే మట్లకి వెళ్ళాం. వీడు చూడు పనికి అయితే రాయలేదు, జాంకాయల కోసం వస్తున్నాడు. మా తమ్ముడైతే ఒక సైడ్కి వేసాడు అనమాట ఆల్రెడీ. అంటే దిగేటప్పుడు చిన్నడా చెట్లో నుంచి మట్టలు నరుకుతా ఉంటే కత్తి అనేది కూలు ఊడిపోయి కింద పడింది అనమాట. అందుకే మీరు జాగ్రత్తగా దూరంగా ఉండండి. అలాంటి కత్తి తీసుకుపోవద్దు, కూలుడే కత్తి. కొద్ది మంచి కత్తి తీసుకెళ్ళండి ఎప్పుడైనా సరే. మా యూత్ లీడర్, మా యూత్ ప్రెసిడెంట్ అనమాట, బ్యాచ్తో మీటింగ్ పెట్టాడు ఎలా చేద్దాం అన్నట్టు. వెళ్తున్నాం. ఇక్కడికైతే చేర్చాం లాస్ట్కి ఫైనల్గా. ఇలా కాదురా అని చెప్పి ఇంకా మొత్తానికి ఎత్తుకొని ఒక్కొక్కటి ఊరు చేర్చామన్నమాట. అలాగే కొడుతూ కొడుతూ ఒక టెంకాయని అయితే వేసేసాము. అది ఎవరికి తెలియకుండా లాస్ట్లో మనం పంచుకుందాం అన్నట్టు మాట్లాడుకున్నాము. ఇందులో కొబ్బరి నీకు, నీళ్ళు నాకు అని మాట్లాడుకున్నాం. దాని ప్రకారం ఇద్దరు సరి సమానం తీసుకొని ఇంక బయలుదేరుతున్నాం. ఇక్కడ ఏంట్రా అంతమంది బండ్లు ఎక్కి ఎదురు చూస్తున్నారు ఏంటా అనుకుంటున్నారా? ఇక్కడ ఏం లేదు, తెచ్చిన మట్టలేవి అంత బాగోలేదు. ఇంకా కావాలంటే మేమందరూ బళ్ళు ఎక్కి ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. వేరే వాళ్ళని పిలుచుకొని అదే వచ్చేసాను ఇక్కడికి. మార్నింగ్ నుంచి ఒక్కడే ఎక్కుతున్నాడని ఈసారి వాళ్ళ అన్న కూడా సిద్ధమయ్యాడు, నేను ట్రై చేస్తాను అని చెప్పి. పైకి వెళ్ళాడు, బట్ అక్కడ నుంచి నా వల్ల కాలేదు, ఇవంతా అయ్యే పనులు కావని చెప్పి దిక్కులు చూశాడు. సో మేము చెప్పాము ఇంక దిగేరా, ఇది ఫెస్టివల్ టైము, అసలే బాగోదు మళ్ళీ అని చెప్పి. తర్వాత అతని తమ్ముడిని ఎక్కించామన్నమాట. అన్న ఇది సెకండ్ ట్రైల్ వేస్తామని చెప్పాడు. సరే కానివ్వంటే ఇంకా అది కూడా కాలేదు మనోడి వల్ల. సో అందుకనేసి ఇంకా తిరిగి ఇంకా వాడిని ఎక్కించి వాళ్ళ తమ్ముడితోనే కొట్టిపించాం. ఈసారి పవన్ కళ్యాణ్ లేదంటే కష్టమైపోయేది మట్లకి. సో అదనమాట. ఈసారి అయితే మట్టలు అనేవి బాగా చాలా చక్కగా ఉన్నాయి. ఇవంతా ఇంకా ఊరు చేర్చాలి. నేను మా తమ్ముడికి ఇచ్చి వీడియో షూట్ చేయరా అంటే వాడు నన్ను మాత్రం తీస్తున్నాడు నాకు తెలియకుండా. మట్టలను అయితే కొట్టేసాము, రోడ్డు పైకి తెచ్చేసాము. ఇక వీటిని ఇంటికి తీసుకెళ్ళిపోయి అల్లేసి పందిరేసేస్తే సగం కంప్లీట్ అయిపోయినట్టే. ఫెస్టివల్ కాదు, సగం డెకరేషన్ కంప్లీట్ అయినట్టే. సో మొత్తానికి ఊర్లోకి అయితే వచ్చేసాం. మధ్యలో వీడియోలు అయితే తీయలేదు. ఇంతమంది వచ్చి వాళ్ళకి తగిన పని వాళ్ళు చేస్తూ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుంటే కొంతమంది మాత్రం ఇంట్లోనే పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? దేశం కాలిపోతుంటే బ్రో ఏంటి బ్రో ఇక్కడ మాత్రం ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ మా కొండన్న రండి, మా కొండన్న మాట్లాడుతున్నాడు, మా అబ్బునన్న వాళ్ళందరూ ఉన్నారు. పంపదండి చలో చలో.
నాకు యాక్చువల్గా ఈ ఫెస్టివల్ అంటే వినాయక చవితి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే రీజన్ ఉంది. మామూలుగా ఇంకేదైనా పండగ అయితే వాళ్ళు ఓన్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు జరుపుకునేస్తారు. ఇదైతే ఒక వీధిలో మా వీధిలోనే బెస్ట్గా పెట్టాలని పోటీ మీద చేస్తారనమాట. అదే కాకుండా ఒక యూత్ పిల్లలంతా కలిసి, ఒక వీధి పిల్లలంతా కలిసి పెద్దవారి సమక్షంలో మంచిగా జరుపుకునే ఏకైక పండుగ, మొదటి పండుగ ఈ వినాయక చవితి. ఇది చేసుకోవడంలో చాలా విషయాలు నేర్చుకోవచ్చు పిల్లలంతా. సో మా వీధిలో కూడా ఘనంగా జరుపుకుంటాము. అదేవిధంగా మీరు కూడా జరుపుకుంటారో లేదా కామెంట్ చేయండి. ఎందుకంటే గొడవలు రాకుంటే అదే మంచిది. ఏ చిన్న కార్యక్రమం అయినా గొడవలు లేకుండా జరిగితే అదే చాలా మంచిది. 2 days నుంచి ఏదో ప్రిపరేషన్ చేశారంట ఆ డెకరేషన్ కోసము. అది చూపించలేదు మా వాళ్ళు. అది కట్టిన తర్వాత నువ్వే చూడనా అని చెప్పారు. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారో ఏమో తెలియదు. వెయిటింగ్ నేను కూడా చూడాలి. ప్రజెంట్ అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా డెకరేషన్ అది ఏమీ చేయలేదు. డెకరేషన్ చేసిన తర్వాత మీరే చూడండి. ఇంకా పెద్దమ్మని బయటికి తీయలేదన్నమాట. కలాస్ నికాలో అనేసి అది తీస్తే ఉంటుందంట అందరూ చెప్తున్నారు. ప్రజెంట్ అయితే అలా ఉన్నాడు మన దేవుడు. సాయంత్రం అయ్యేసరికి ఫుల్ డెకరేషన్తో కలకలని వెలిగిపోతాడు. ఇదేనంట వాళ్ళు రెడీ చేసింది 2 days నైట్ కలాస్ నికాలో. కష్టపడి కట్టిండేది వాళ్ళు. చూసారా, ఇది కట్టగానే ఫుల్ వైబ్ వచ్చేసింది. ఇదికంతా చూడండి ఎలా ఉందో. మన పెళ్ళికి డెకరేట్ చేసినట్టు చేస్తున్నారు. నిజంగా పిల్లలకంతా యాడ్సప్ చెప్పాలి. ఎందుకంటే 2 days వాళ్ళు పడ్డ కష్టానికి మంచి ప్రతిఫలం దక్కింది. నిజంగా అందరికీ చాలా బాగా నచ్చింది అనమాట. వీధిలో అందరు అప్రిషియేట్ చేస్తున్నారు. మా యూత్ అంతా అందరూ కలిసి ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని మా బాల గణేష్ యూత్ తరఫున నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయము, మా వీధి పేరు వచ్చేసి గాంధీ స్ట్రీట్, యూత్ వచ్చేసి బాల గణేష్ యూత్ అనమాట. ఈసారి 5 రోజులంట పిల్లలకి ఫుల్ పండగే. ఇటువైపు ముగ్గులు, అటువైపు ఉట్టి, అటువైపు డ్యాన్సులు, ఇంకోవైపు కోలాట్లు. మొత్తం ఈ ఫెస్టివల్ మాత్రం ధూమ్ ధామ్ అదిరిపోవాలంతే. ఆల్రెడీ ప్లాన్ చేసాము. అన్నీ మంచిగా జరిగితే అదే 10 కోట్లు మాకు. మా ఊర్లో 3వ రోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టామన్నమాట. అందులో ఎంటర్టైన్మెంట్ భాగంలో చిన్న అనే ఒక అన్న ఉన్నాడు. ఆయన సాగొట్టాడు అనమాట డ్యాన్స్తో. పిచ్చెక్కి పేరు జనాలంతా. ఇది మేము
ఈసారి మిస్ అయినా కానీ నెక్స్ట్ టైం మిస్ అవ్వద్దు. నెక్స్ట్ టైం ఇంకా దద్దరిల్లిపోద్ది. పేరు గుర్తుందిగా, గాంధీ స్ట్రీట్. ఇది లాస్ట్ డే అనమాట. ఉట్టు కొట్టాము. నిమజ్జనం రోజు అయితే మేము వీడియోస్ అయితే తీయలేదు, ఎందుకంటే నైట్ అయిపోయింది, ప్లస్ టైం లేదు. నెక్స్ట్ టైం అయితే పక్కా పెడతాను. సారీ అందరికి. ఈసారైనా కానీ ఎందులోనూ తీసుకోలేదు.